ఏలూరు జిల్లా చింతలపూడిలో ఘరానా మోసం జరిగింది. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ ఉద్యోగి చేతివాటం చూపించాడు. దాదాపు 3 కేజీల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. 380 ప్యాకెట్స్ను ఎత్తుకెళ్లాడు ఆడిటర్ ఉమా మహేష్. ప్రస్తుత మార్కెట్ విలువ 3 కోట్ల పైనే ఉంటుందిగా అంచనా వేస్తున్నారు. బంగారం పెట్టి చాలామంది డబ్బులు తీసుకున్నారు. సో విషయం తెలిసి లబోదిబోం అంటున్నారు బాధితులు. పోలీసులకు సమాచారం ఇచ్చింది యాజమాన్యం. చింతలపూడి ఏలూరు పరిసరాల్లో ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఇక బస్సులో పారిపోయాడంటూ సమాచారంతో ఆర్టీసీ బస్సులు కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. చింతలపూడి మండలం చింతలపూడిలో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో భారీ చోరీ జరిగింది. 3 కోట్ల రూపాయల గోల్డ్ అంటే దాదాపు 380 ప్యాకెట్స్తో పరారయ్యాడు. అదే సంస్థలో పనిచేస్తున్న ఆడిటర్ వడ్లమూడి ఉమా మహేష్. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ సంస్థకు ఆడిట్ చేయడానికి ఉదయం 11 గంటలకు వచ్చాడు వడ్లమూడి ఉమా మహేష్. హెడ్ ఆఫీస్ విజయవాడ నుంచి గోల్డ్ ఆడిట్ చేయడానికి వచ్చాడు మహేష్. చింతలపూడి సంస్థలో మేనేజర్ యాదల పనిచేస్తున్నారు. యాదల ప్రవీణ్ కుమార్. అదే సంస్థలో క్యాషియర్గా పనిచేస్తున్న అమృత పాషాలను బయటకు పంపించి దాదాపు 380 ప్యాకెట్స్ గోల్డ్ను సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే గోల్డ్తో పరారయ్యాడు మహేష్. దీంతో సంఘటనా స్థలానికి ప్రస్తుతం పోలీసులు చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ అలాగే ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అయితే తనకు హెల్త్ బాగాలేదని కోకోనట్ వాటర్ తీసుకురమ్మని వాళ్ళని బయటికి పంపించినట్టు తెలుస్తుంది. ఈలోపు గోల్డ్ బ్యాగ్తో సాయంత్రం 5 గంటల సమయంలో ఉడాయించినట్టుగా చెప్తున్నారు సంస్థ ప్రతినిధులు. మొత్తం మీద చింతలపూడిలో ఘరానా మోసం చోటు చేసుకుంది. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో ఆడిటింగ్ చేయడానికి వచ్చినటువంటి మహేష్ అక్కడి నుంచి దాదాపు 3 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలతో ఉడాయించినట్టుగా తెలిసింది. దాదాపు 380 ప్యాకెట్లు. అవి ప్రస్తుత మార్కెట్ విలువ 3 కోట్ల పైన ఉంటున్నట్టుగా చెప్తున్నారు. సో బంగారం పెట్టి చాలామంది అక్కడ డబ్బులు తీసుకున్నారు, బంగారం కుదపెట్టి. దీంతో విషయం తెలిసిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం లబోదిబోం అంటున్నారు. ఇక పోలీసులకు అయితే యాజమాన్యం సమాచారం ఇచ్చింది. ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి బస్సులో పారిపోయినట్టు తెలవగానే చింతలపూడి ఏలూరు పరిసర ప్రాంతాల పోలీసులు గాలిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కూడా తనిఖీ చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూడవచ్చు మనం. చింతలపూడి కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో ఈ భారీ చోరీ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. వడ్లమూడి ఉమా మహేష్ అనే వ్యక్తి విజయవాడ నుంచి ఆడిటింగ్ చేసేందుకు వచ్చి ఏకంగా 3 కోట్ల విలువైన 380 బంగారు ప్యాకెట్లను ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తుంది. దీంతో ఈ ఘరానా మోసం ప్రస్తుతం యాజమాన్యం పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా బస్సులను తనిఖీ చేస్తున్నారు. అదిగో ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ వ్యక్తే వడ్లమూడి మహేష్ ఆడిటర్గా వచ్చి దొంగగా మారిపోయాడు. అలాగే ఇదిగో ఆ కింద చూస్తున్నారు, అదే కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్, అది గోల్డ్ లోన్స్ ఫైనాన్స్ కంపెనీ. ఆ సంస్థలోనే ఈ వ్యక్తి విజయవాడ నుంచి వచ్చి అక్కడ ఆడిటింగ్ చేస్తూ ఏకంగా తనకు ఆరోగ్యం బాగాలేదని మిగతా వ్యక్తుల్ని అక్కడ మేనేజర్ను అలాగే క్యాషియర్ను కొబ్బరి నీళ్ళకు పంపించి తను ఇక వాళ్ళు వచ్చేలోపు ఉడాయించాడు. దీంతో బస్సుల్లో వెళ్ళాడని సమాచారంతో మీరు చూస్తున్న దృశ్యాలు బస్సులన్నింటి కూడా ప్రస్తుతం అక్కడ తనిఖీ చేస్తున్నారు. ఒకసారి ఘటనకు సంబంధించి పోలీసులు స్పందించారు. జంగారెడ్డిగూడెం పోలీసులు స్పందించారు ప్రస్తుతం ఘటన గురించి. రైట్, మా ప్రతినిధి సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, చింతలపూడిలో జరిగిన ఈ ఘరానా దొంగతనం, ఒక రకంగా కంపెనీ ఉద్యోగి దొంగగా మారిన వైరం నిజంగా విచిత్రంగా అనిపిస్తోంది. సో ఏం జరిగింది, ఆ కంపెనీ యాజమాన్యం అంటే స్థానిక బ్రాంచ్ యాజమాన్యం ఏం చెప్తున్నారు, అలాగే పోలీసులు ఏమంటున్నారు, ఓవరాల్గా ప్రస్తుతం పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు జరుగుతుంది? రామదాస్ ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో ఘరానా మోసం చోటు చేసుకుంది. సంస్థకు చెందిన ఉద్యోగి దొంగతనం చేయడంతో సంస్థ నిర్వాహకులు అవాక్కైన పరిస్థితి. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ కి సంబంధించి చింతలపూడిలో ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ ద్వారా నగలు తాకట్టు పెట్టుకుని వడ్డీకి ఫైనాన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అయితే దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంది. ఈ రోజు ఉదయం విజయవాడ హెడ్ ఆఫీస్ నుండి ఆడిట్ చేయడానికి వడ్లమూడి ఉమా మహేష్ ఆడిటర్ ఇతను ఉదయాన్నే చింతలపూడి పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న ఈ కనకదుర్గ ఫైనాన్స్ వద్దకు చేరుకున్నాడు. బంగారం అంతా కూడా తనిఖీలు చేస్తున్నాడు, మొత్తం వెయిట్ చూస్తున్నాడు, ఆ రికార్డ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి మొత్తం వెరిఫై చేస్తున్నాడు. సాయంకాలం అయ్యేసరికి మొత్తం వెరిఫై చేసిన తర్వాత అక్కడ అప్పటికే ఉన్నటువంటి మరో 2 ఉద్యోగుల్ని, తనకు ఒంట్లో బాగోలేదు, కొబ్బరి నీళ్లు
కావాలి, పొద్దునుండి అలసిపోయి ఉన్నాను కాబట్టి వెంటనే కొబ్బరి నీళ్ళు తేవాలంటూ కూడా ఒక మహిళా ఉద్యోగిని, అట్లాగే ఇంకొక యువకుడిని, బ్యాంకు ఎవరైతే ఫైనాన్స్ కి సంబంధించిన వ్యక్తి ఉన్నారో అతన్ని ఇద్దరిని కూడా బయటికి పంపిస్తాడు. బయటికి పంపించేసిన తర్వాత తన చేతి వాటాన్ని వడ్లమూడి మహేష్ ప్రదర్శించాడని చెప్పుకోవచ్చు. సుమారుగా 2 నుండి 3 కేజీల బంగారం పోయిందని ప్రస్తుతానికైతే ప్రాథమిక అంచనా వేస్తున్నారు. సుమారుగా 3.5 కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు చక్కగా ఒక కాలేజీ బ్యాగ్ తెచ్చుకున్నాడు. ఆ బ్యాగ్ లో సర్దుకుని తాయితీగా అక్కడ ఉన్నటువంటి ఆ ఫైనాన్స్ ఆఫీస్ నుండి బయటికి రావటం, ఆటో ఎక్కి వెళ్ళిపోవటం, మొత్తం ఇదంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అయితే అతను ఆటో నుండి దిగి బస్సు ఎక్కాడు అన్న సమాచారంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే గాలిస్తున్నారు. అటు చింతలపూడి నియోజకవర్గంతో పాటుగా ఇటు ఏలూరు, ఎందుకంటే చింతలపూడి నుండి విజయవాడ వెళ్ళాలంటే ఏలూరు మీదుగా, అటు చింతలపూడి నుండి కొన్ని అడ్డదారులు ఉన్నాయి కాబట్టి, షార్ట్ వేస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి వద్ద కూడా పోలీసులు నిఘా ఉన్నారనే చెప్పుకోవచ్చు. పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో సైతం వడ్లమూడి మహేష్ ఫోటో పట్టుకుని పోలీసులు పూర్తి స్థాయిలో అయితే వెరిఫై చేస్తున్నారు. అయితే కనకదుర్గ ఫైనాన్స్ సంబంధించి ఈ విధంగా అంటే ఆడిట్ చేస్తామని ఉదయం నుండి అతను అక్కడే ఉన్నాడు. మొదట కొంత దొంగతనం జరిగింది, దొంగతనం చేశారంటూ కూడా పుకార్లు వచ్చినా కూడా ఆ తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత సంస్థకు చెందినటువంటి ఆడిటర్ గా పనిచేస్తున్నటువంటి ఈ వడ్లపూడి మహేష్ ఈ విధంగా ప్రవర్తించాడు. ఆడిటర్ అని నమ్మారు, కానీ ఆడిటరే దొంగగా ఇంత ఘరానా మోసం చేస్తాడని ఊహించుంటారు కదా బహుశా. అప్పటికే అతను వెరిఫై చేసేటప్పుడు బంగారు ఆభరణాలన్నీ వెయిట్ వేస్తూ ఉంటారు. ఆ డాక్యుమెంట్ లో ఉన్న ప్రకారం బంగారం ఉందా లేదా, బంగారం వస్తుందా కాదా, ఈ విధంగా ఆడిట్ చేస్తూ ఉంటారు. లోన్లు అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా, ఫైనాన్స్ అంతా క్లియర్ గా ఉందా లేదా అనే విధంగా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ చింతలపూడిలో ఉదయం వచ్చాడు, అతను హెడ్ ఆఫీస్ నుండే వచ్చాడు. సో అతను పూర్తి స్థాయిలో వీరు నమ్మారు, నమ్మక తప్పని పరిస్థితి. కానీ ఆ సంస్థకు సంబంధించిన మేనేజర్ యాదల ప్రవీణ్ కుమార్ అతనితోనే ఉన్నాడు. అట్లాగే ఇంకొక సిబ్బంది ఉంది అమృత ఆశ, ఆమె కూడా అతనితో ఉంది. కానీ సాయంకాలం అయ్యేసరికి మొత్తం పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత తనకు నీరసంగా ఉంది, కొబ్బరి నీళ్ళు కావాలంటూ కూడా అడిగాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ కొబ్బరి నీళ్లు తేటానికి అంటే కిందకు వచ్చారు. ఆశ క్యాషియర్ గా పనిచేస్తుందని చెప్తున్నారు. అక్కడ ఫైనాన్స్ ఆఫీస్ నుండి బయటకు వచ్చారు, కొబ్బరి నీళ్ళు తీసుకోవడానికి వెళ్ళారు. ఎందుకంటే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్ ఉన్నాడు. గతంలో కూడా అతను ఆడిట్ చేసి ఉంటాడు. అతనితో ఉన్న పరిచయాల మేరకు నమ్మకం మీద జరిగే వ్యాపారం కాబట్టి ఆ దొంగతనం చేస్తారని వారు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కాబట్టి కొంత వారు ఆ నమ్మిన దాన్ని అతను ఆ నమ్మకాన్ని అలుసుగా తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. సుమారుగా బంగారం రేటు కూడా ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. బంగారు ఆభరణాలు మరి అది చూసి అతనికి ఆశ పుట్టిందా, లేకపోతే ఇతను ముందు నుండి పక్కా ప్రణాళిక ప్రకారం ఈ విధంగా చేశాడా, లేకపోతే సంస్థకి సంబంధించిన వారే ఎవరన్నా ఇతనికి పరోక్షంగా సహాయం చేశారనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డి కూడా డిఎస్పీ స్పాట్ కి చేరుకున్నారు. దొంగతనం ఏ విధంగా జరిగింది, అతను వచ్చిన దగ్గర నుండి ఏమేం చేశాడు, ఫోన్లు ఎవరితో మాట్లాడారు అనే దాని మీద కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. ఈ వడ్లమూడి మహేష్ సంబంధించినటువంటి కాల్ డేటా కూడా తీస్తున్నారు. గత 4-5 రోజులుగా అతను ఎవరెవరితో మాట్లాడావు, ప్రస్తుతానికి సెల్ ఫోన్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయింది, లొకేషన్ ఎక్కడ ఉంది అనేది కూడా పరిశీలిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే టీములుగా పోలీసులు విడిపారు. ప్రస్తుతం 3 టీంలు పనిచేస్తున్నాయని మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఒక టీం విజయవాడ చేరుకున్నారు. వడ్లపూడి ఈ ఉమా మహేష్కి చెందినటువంటి బంధువులు అట్లాగే స్నేహితుల్ని వెరిఫై చేసే పనిలో పోలీసులు ఒక టీం ఉన్నారని చెప్పుకోవచ్చు. మరొక టీం ఇప్పటికి చింతలపూడి చుట్టుపక్కల గాలిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ఎక్కాడని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో ఏలూరు నుండి ఈ చింతలపూడి నుండి ఏలూరు వచ్చేటువంటి ఆర్టీసీ బస్సులు, అట్లాగే ఏలూరు నుండి ఆ సమయం అంటే ఇతను దొంగతనం చేసి పారిపోయిన తర్వాత ఆ టైం స్కేల్ ని బట్టి విజయవాడ వెళ్ళేటటువంటి ఆర్టీసీ బస్సులు, అట్లాగే ప్రధానంగా కలపర్రు టోల్ గేట్ వద్ద అక్కడ ఒక పికెట్ ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లాలోనే ఇప్పటి వరకు లేనట్టుగా అతిపెద్ద దొంగతనంగా కూడా దీన్ని చూడవచ్చు. సుమారుగా 2 నుండి 3 కేజీలు అంటే 3 నుండి 4 కోట్ల రూపాయల బంగారు ఆభరణాలను చక్కగా బ్యాగ్ లో సర్దుకుని వెళ్ళిపోయాడు ఇతను. మరోపక్క ఇతను కాల్ డేటా కూడా తీస్తున్నారు. ఈ 4 రోజులు ఎవరెవరితో మాట్లాడారు, లేకపోతే చింతలపూడిలో ఆడిట్ చేయడానికి ఎన్ని రోజుల ముందు ఇతనికి అప్రూవల్ వచ్చింది, ఎప్పుడు మేనేజర్ తో వస్తున్నానని చెప్పాడు, ఎవరితో కలిసి వచ్చాడు, చింతలపూడి అంటే ప్రైవేట్ వెహికల్ వచ్చాడు లేకపోతే బస్సులో వచ్చాడు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు చాలా మంది అందులో బంగారం పెట్టి చాలా మంది ఉన్నారు, అంటే దాదాపుగా వందల సంఖ్యలో ఉన్నారు. సో ఎస్ ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ బాధితులకు ఎలాంటి హామీ ఇస్తుంది సంస్థ, ముఖ్యంగా పోలీసుల దర్యాప్తు తీరు ఎలా జరుగుతుంది ఇప్పుడు? మరి ఇప్పుడు ఇది ప్రధాన సమస్య ఇదే. ఎందుకంటే అక్కడ చూసేసరికి వాళ్ళకి సంబంధించినంత వరకు ఈ బంగారం ఇప్పుడు ఆభరణాలు ఎవరెవరు పోయినాయో అర్థం కాదు. బంగారు ఆభరణాలకు సంబంధించి ఎవరి ఆభరణాలు పోయినాయో తెలియదు, ఎవరే పట్టుకెళ్ళిపోయాడో తెలియదు. మళ్ళీ పూర్తిగా
మొదటి నుండి మొత్తం అంతా కూడా ఆడిట్ చేయాల్సిన పరిస్థితి, అందరి ఆభరణాలు క్రాస్ చెక్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ సంస్థ నమ్మకం ఉంది, ఎంతో మందికి అప్పులు ఇచ్చింది, బంగారం కుదవపెట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అంటే సుమారు 3 కేజీల బంగారు ఆభరణాలు పట్టుకుపోయాడంటే అందులో ఎన్నో వస్తువులు ఉండుంటాయి. సో వాటన్నిటికీ సంబంధించి బాధితులు ఇప్పుడు ఏమంటారు, కంపెనీ ఏం చెప్తుంది, ఫైనాన్స్ సంస్థ ఏం చెప్పుద్ది, ఆ బంగారం వస్తువులను మరి పోలీసులు ఎప్పట్లోగా పట్టుకుంటారు, లేకపోతే ఎప్పుడు జరిగే విధంగా రికవరీ అనగానే వస్తువులు మాయమైపోతూ ఉంటాయి, బంగారు కడ్డీలు వస్తుంటాయి, మరి అట్లా వస్తుందా, లేకపోతే అతన్ని త్వరితగతిన పట్టుకుంటామని జంగారెడ్డిగూడెం డిఎస్పీ చెప్తున్నారు. ఇప్పటికే వారి దగ్గర లీడ్ ఉన్నట్లుగా మనకి సమాచారం, అతను వచ్చిన వాహనాన్ని బట్టి కానీ మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పటికే పోలీసుల దగ్గర కొంత లీడ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని త్వరితగతిన పట్టుకుంటామని చెప్తారు. ఎందుకంటే బంగారం చేజారిపోయిన తర్వాత, అది కరిగిపోయిన తర్వాత చేసేది ఏం లేదు. ఇప్పుడు బాధితులు సుమారుగా 2 నుండి 3 కేజీలు అంటే ఎంతమంది ఉంటారు, సుమారు 10 గ్రాములు పెట్టే వాళ్ళు ఉంటారు, గ్రామ్ బంగారం తాకట్టు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, పావు కేజీ, ఇట్లా ఇన్ని గ్రాములు ఎంతమంది వ్యక్తులు ఉన్నారనేది తెలియదు. ఏ బంగారం పట్టుకెళ్లిపోయాడో కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతానికైతే పోలీసులు పూర్తి స్థాయిలో జంగారెడ్డిగూడెం డిఎస్పీ అట్లాగే చింతలపూడి పోలీసులు ఫైనాన్స్ సంస్థలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బంది నుండి వివరాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హెడ్ ఆఫీస్ నుండి రావడం జరిగింది. రికార్డులు పరిశీలిస్తున్నారు, మరలా బంగారం టాలీ చేస్తున్నారు. ఈ బంగారం అట్లాగే రికార్డులు టాలీ చేయడానికి సుమారుగా 12 నుండి 24 గంటలు పట్టేసే అవకాశం ఉంది. రాత్రంతా తెల్లవారుజాములు కూర్చుని పనిచేసినా కూడా ఆ వివరాలు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం లేకపోలేదు. సో ఇది మళ్ళా 1-2 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈలోపు ఈ వడ్లవూడి ఉమా మహేష్ ఎక్కడ ఉన్నాడు అనేది పోలీసులు వీళ్ళకి ఇప్పుడు ప్రధాన టార్గెట్. ఇప్పుడు ఇతన్ని పట్టుకోవాలి, పట్టుకున్న తర్వాత బంగారం రికవరీ చేయాలి. లేకపోతే ఇక్కడ చింతలపూడి పట్టణం చుట్టుపక్కల గ్రామాలకి సంబంధించినటువంటి ఎవరైతే ఫైనాన్స్ సంస్థలో బంగారం కుదువపెట్టి డబ్బులు తీసుకున్నారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితులు ఉంటాయి, ప్రజలకు గగ్గోలు పెట్టే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికే అతని ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు, అతని వివరాలు పెట్టారు. ఎక్కడైనా సరే ఈ వడ్లమూడి ఉమా మహేష్ కనపడితే మాత్రం తప్పనిసరిగా పోలీసులకి సమాచారం అందించాలి. 100కి డైల్ చేయండి, లేదా 112కి చేయండి. పోలీసులకి ఇన్వెస్టిగేషన్ లో సాయం చేయడాన్ని పోలీసులు అడిగే పరిస్థితి. ఇటు సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ లో విస్తృతంగా పోలీసులు అయితే చెప్తున్నారు అతన్ని త్వరితగతిన పట్టుకోవాలని చెప్పి. అతను పట్టుకుంటే తప్ప అసలు పోయిన బంగారం కూడా ఇప్పుడు లెక్క తేలని పరిస్థితి. 2 కేజీలు పట్టుకుపోయాడా, 3 కేజీలు పట్టుకుపోయాడా కానీ సీసీ కెమెరాలో మాత్రం ఒక పెద్ద బ్యాగ్ తేలిపాడు. ప్రాథమికంగా అయితే సుమారుగా 2 నుండి 3 కేజీల లోపు బంగారం అపహరణ గురైనట్లయితే ఇటు ఫైనాన్స్ సిబ్బంది గుర్తించారు. అదే విషయాన్ని పోలీసులు చెప్పారు. పోలీసులు ఫైనాన్స్ సిబ్బంది ప్రస్తుతానికి అక్కడ పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. సీసీ విజువల్ లో ఈ ఉమామేష్ కిందికి నడిచి వెళ్ళటం, ఆ ఫైనాన్స్ సంస్థ నుండి కిందకి దిగిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి మరలా అతను తగిలించుకున్న బ్యాగ్ ఒక కాలేజ్ బ్యాగ్ లో ఉంది, అది పెట్టుకుని మరలా వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఆటో అతన్ని బేరం అడిగాడు. అతను ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు డెస్టినేషన్. సో ఆ ఆటో నెంబర్ క్లియర్ గా లేదు సీసీ కెమెరాలో. సో ఆ ఆటో ఎవరు, అతను ఎక్కడ దింపాడు మహేష్ ని అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 3 బృందాలు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తులో భాగంగా ఉన్నాయి. ఏలూరు జిల్లా ఎస్పీ ఇప్పటికే దీని మీద కొమ్మి కిషోర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఛాలెంజింగ్ గా కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. హై టెక్నాలజీ వచ్చింది, మొబైల్ డంప్ వచ్చింది, అతని క్యాండిడేట్ వ్యక్తి తెలుసు, ఎవరు దొంగతనం చేశాడో తెలుసు, అతని పూర్తి వివరాలు తెలుసు. కాబట్టి త్వరితగతినే పట్టుకుంటాము, బంగారాన్ని రికవరీ చేస్తామని అయితే కొంత పోలీసులు ధీమంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. రామదాస్ ఫర్ ద అప్డేట్. సో ఇది చింతలపూడిలో ఘరానా దొంగతనం. ఇంకా ఎవరో బయటి వ్యక్తి కాదు, బ్యాంకులో ఆడిట్ చేయడానికి వచ్చిన ఒక ఆడిట్ ఆఫీసర్. వీడి పేరు వడ్లమూడి ఉమా మహేష్. అందులో బ్యాంకులో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ కనకదుర్గ గోల్డ్ లోన్స్ బంగారంపై రుణాలు ఇచ్చే ఏదైతే సంస్థ ఉందో దాంట్లో మేనేజర్ ప్రవీణ్ అలాగే క్యాషియర్ ఆశాలను ఇద్దరిని కూడా బయటికి పంపాడు. బయటికి పంపిన తర్వాత ఇక తనకి ఏదో కొబ్బరి నీళ్ళు తెమ్మను ఇంకేదో కారణం చెప్పి వాళ్ళని బయటికి పంపినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద వాళ్ళ కళ్ళు గప్పి వాళ్ళని ఏమార్చి ఉదయం 11 గంటలకు వచ్చిన వ్యక్తి సాయంత్రం 5 గంటల దాకా ఆడిట్ చేసినట్టు నటించి నమ్మించి దాదాపు 380 ప్యాకెట్లు అంటే దాదాపుగా 3 కిలోల పైనే ఉంటుందని చెప్తున్నారు. సో సుమారుగా మార్కెట్ విలువ ప్రకారం 3 కోట్ల పైనే. సో అంతటి భారీ బంగారు ఆభరణాలను ఒక సంచిలో వేసుకొని పరారయ్యాడు. అదిగో సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం కదా, ఆ వ్యక్తి ఆ బ్యాగ్ని వేసుకొని చూడండి ఎలా ఆటోలో ఎక్కేసి నింపాదిగా వెళ్ళిపోతున్నాడు. సో అటు నుంచి ఏదో బస్సులో ఎక్కి పరారైనట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆ బ్యాంకులో బంగారం కుదబెట్టిన వ్యక్తులు అయితే లబోదీపం అంటున్నారు బాధితులు. ఎందుకంటే ఎవరెవరు ఆభరణాలు ఉన్నాయో, ఎంతమంది ఆభరణాలు ఉన్నాయో తెలియదు.
దాదాపు 3 కేజీల పైమాటే. చూడండి ఎంత బ్యాగ్ వేసుకొని ఎలా ఆటో మాట్లాడుకొని వెంటనే వెళ్ళిపోతున్నాడు. అటు నుంచి బస్ ఎక్కి వెళ్ళిపోయాడు. మరి ఎటువైపు వెళ్ళాడు చింతలపూడి నుంచి అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చూడొచ్చు. ఘరానా మోసం, ఇది ఘరానా దొంగతనం. ఎవడో బయటి వ్యక్తితో ఏదో బెదిరించో ఇంకేదో అక్కడ ఏదో బద్దలు కొట్టి వచ్చాడని కూడా అది వేరే విషయం. కానీ ఆ సంస్థకు చెందిన ఉద్యోగే విజయవాడ నుంచి వచ్చాడు, వచ్చి ఆడిటింగ్ కోసం వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా వాడి మీద ఎలా డౌట్ ఉంటుంది చెప్పండి. సో ఇంకా అలా నమ్మించి ఆ దొంగతనం చేశారు. అదిగో ఇప్పుడు ఆ బస్సులు వెతుకుతున్నారు, వాడి ఫోటో చూపిస్తూ బస్సుల్లో వెతుకుతున్నారు. కానీ త్వరలోనే పట్టుకుంటామంటే పోలీసులు చెప్తున్నారు. సో పోలీసులు ఈ ఘరానా దొంగతనం గురించి ఏం మాట్లాడారు ఒకసారి జంగారెడ్డిగూడెం డీఎస్పీ మాట్లాడారు, చూద్దాం. చింతలపూడిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ గోల్డ్ లోన్స్ కంపెనీలో ఆడిటర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు చింతలపూడిలో ఆడిట్ కోసం వచ్చేసి తను పనిచేసే కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ తాకట్టు పెట్టినటువంటి గోల్డ్ అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది దాదాపు వీళ్ళు 2.5 కోట్ల వస్తున్నటువంటి గోల్డ్ని అతను ఎంప్లాయీ తీసుకుని వెళ్ళడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, దానికోసం ప్రయత్నం చేస్తాం, ట్రేస్ చేసి పట్టుకుంటాం. చింతలపూడిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ గోల్డ్ లోన్స్ కంపెనీలో ఆడిటర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు చింతలపూడిలో ఆడిట్ కోసం వచ్చేసి తను పనిచేసే కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ తాకట్టు పెట్టినటువంటి గోల్డ్ అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది దాదాపు వీళ్ళు 2.5 కోట్ల వస్తున్నటువంటి గోల్డ్ని అతను ఎంప్లాయీ తీసుకుని వెళ్ళడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, దానికోసం ప్రయత్నం చేస్తాం, ట్రేస్ చేసి పట్టుకుంటాం.